Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. Titi. Kira. Hey. Le. రేయ్ కలిసిందా అడుక్కు తింటానికి కూడా పనికి రాకుండా పోతావు కొడుకని తీబడికే కళ్ళు నెత్తికొస్తే పీకి పారేస్తా నాకు కొడకని రా చెప్పు చెప్తాముడు జీవితం తర్వాత 10 నెలలు అన్నయ్య కరెక్ట్గా జీవితం మొత్తం అసలు నీ ఏజ్ ఎంతరా తమ్ముడు? 19. 19 ఏళ్ళకే నీ జీవితం సంకరాకపోతే ఇక్కడ 50 ఏళ్ళు నా పరిస్థితి ఏంది? సరే కానీ అసలు విషయం చెప్పు తమ్ముడు. ఎరా మీ బాబు ఎప్పుడు ఇంటికి ముందే కూర్చుంటాడా ఈదిలో కుక్కలాగా? వీధిలో కుక్కలేనా రా, వేరే కుక్కలు వస్తే కనీసం వెనకాలనే పరిగెడతాయి. మా వాడు మాత్రం కథలను కూడా కదా అందరి కళ్ళు ఇట్టే. చూడకుండా చూసేసిందా? ఏరా పొద్దెక్కిందా? ఇంకా మీ దర్శనం అవ్వలేదేమిటా అని చూస్తున్నాను. బతకనివ్వరేమిటా? ఊళ్ళో ఆడపిల్లలు ఎవ్వరిని బతకనివ్వరేమిటా? ఎన్నిసార్లు చెప్పానురా, ఈ వీధిలో గనక అడుగు పెడితే కాళ్ళు విరగొడతానని. ఆగండ్రా ఏదో నాటకాలు మీరును. మీ అమ్మ కడుపు కాల ఒక్కసారి చెప్తే అర్థం కాదేట్రా మీకు? మనుషులు కాదేట్రా మీరు? ఏంటి ముసలిదాన్ని చూస్తుంటే తెగ రెచ్చిపోతున్నావు? అక్కడికైతే మీ మనవరాలు రంబలు ఊరసిలేనట్టు లేపుకెళ్ళాలంటే 2 నిమిషాలు తెలుసా? ఓరియాతో చచ్చినోడా,
లేపుకెళ్తావా? నా మనవరాల్ని లేపుకెళ్తావా? రారా, రా చూస్తాను, లేపుకెళ్ళరా. అవునే లేపుకెళ్తానే, నువ్వు చూస్తుండగానే లేపుకెళ్తానే, నువ్వు చూస్తూ ఉండు. ఓరి మొదలెట్టమా. ముందు మీరు లోపలి పండి మొదలు వాళ్ళలారా మీ మూలాన ఇదంతా వచ్చి పడిపోయిందే మీ నోరు పడే నువ్వు బాగుపడవురా, నువ్వు చచ్చినా బాగుపడవురా మొదలష్టపడని. ఏమండి శర్మ గారు బాగున్నారా? నాకేమండి బేసిక్గా ఉన్నాను. ఇదిగో ఇందులో ఉన్న ఫోటోల్లో నుంచి ఓ లక్షణమైన అమ్మాయిని మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, నా పని అయిపోతుంది. మళ్ళీ మీ పిల్లల పెళ్ళిళ్ళకే కనిపిస్తాను. ఏమంటారు? ఏంటండి ఇవి? ఈ ఫోటోలు మా మ్యారేజ్ బ్యూరోలో ఉన్న ప్రీమియం సంబంధాలు. ప్రీమియమా? పిల్లల తల్లుల్లా ఉంటేనే ఒక్కొక్కళ్ళు ఏదో ఒక సంబంధం తెచ్చి నాకు అంటగట్టేలని చూస్తున్నారు శర్మ గారు మీరు. ఏదో మా అమ్మ చెప్పిందని మిమ్మల్ని కలుస్తున్నాను కానీ ఇక నుంచి ఇలాంటి చెత్త ఫోటోలను తీసుకొచ్చి అనవసరంగా నా టైం వేస్ట్ చేయకండి. చూడమ్మా వెంకటేశ్వరరావు, 30 రాకముందే పెళ్లి చేసేసుకో. ఆ 30 కాస్త వచ్చేసేయనుకో, ఆ బ్రహ్మదేవుడు కూడా ఏమీ చేయలేడు. ప్రకృతి సహకరించదు. పైగా ఈ సమాజం కూడా నీలో ఏదో లోపం ఉందనుకుని వెలివేస్తుంది. నాలో ఏ లోపం లేదని మీరు బయలుదేరండి. నాకు తెలుసమ్మా, ఆ విషయం ఈ సమాజానికి తెలియదు కదా. హ, ఏంటో నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. వస్తాను. ఇలా అయితే పెళ్ళిళ్ళు చూడడమే కానీ చేసుకోవడం ఉండదు. Hey, what a pleasant surprise. Come in. అసలు నువ్వు వస్తావని నేను అనుకోలేదు. చెప్పాను కదా ఫోన్లో వస్తానని. ఇంతకుముందు 50 కాల్స్లో కూడా అదే చెప్పావు. పనుండి కుదరలేదు. అఫ్ కోర్స్ పనులుంటే కుదరదు. ఓ, ఇల్లంతా రీమోడల్ చేసినట్టున్నారు. పెట్ ప్రాజెక్ట్. కాఫీ? యా ష్యూర్. ఓకే, ఇన్ అ మినిట్. కాఫీ? థ్యాంక్ యూ. నువ్వేం మారలేదు. చెప్పినట్టే ప్రపంచం మొత్తం చుట్టేసినట్టున్నావు. ఏం లేదు, ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఇండియాతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. సో ఈ 30 ఏళ్ళు ఏం చేసావు అమెరికాలో? వావ్, మనం కలిసి 30 ఏళ్ళైందా? జస్ట్ క్యాంట్ ఇమాజిన్. ఇట్ ఫీల్స్ లైక్ యెస్టర్డే, నో. వీళ్ళిద్దరు నా కూతుళ్ళు, వీళ్ళు నా ఎగ్జిక్యూటివ్స్, వెనకున్నది నా కంపెనీ. నా కూతుళ్ళకి నా కంపెనీ అప్పచెప్పేసి దేశీయాటన చేద్దామని ఇండియాకి వచ్చాను. మరి నీ వైఫ్? తనది ప్రాగ్, యూరప్. పెళ్ళై 2 పిల్లలు కన్నా కూడా లేట్ నైట్ పార్టీయింగ్, పబ్బింగ్, స్మోకింగ్ ఇవన్నీ మానలేకపోయింది. పిల్లల కోసం విడిపోవడమే మంచిది అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి జోలికి వెళ్ళలేదు. నా గురించి చాలు, నీ గురించి చెప్పు. ఏముంది, టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 2 కొడుకులు. వాళ్ళ నాన్న పోగానే అమ్మ ఎవరితో ఉండాలని కొట్లాటలు. వావ్, గ్రేట్. 2 లవింగ్ సన్స్ అనమాట. నీకు అలా అర్థమైందా? కాదా? Is it the other way around? Hey, I've got a surprise for you. Come. ఇవన్నీ ఇంత జాగ్రత్తగా దాచావా?
మారిపోయావు సరిత. 30 ఏళ్ళు మోహన్. మార్పు ఉంటుంది. అనవసరంగా గొడవలు అయిపోతే వద్దురా. నూరికే ముసలిదాన్ని నన్ను మాట్లాడుతూ పడి ఉండాలా? లెటర్ ఇవ్వండి రా. ఒక్క నిమిషం. ఎవరికి ఇద్దాం? ఆ మధ్యలో ఇది బాగుంటుంది, దానికి బాయ్. మీరు ఇక్కడే ఉన్నాను రా. పేరేంటి? పేరేంటి? గౌరీ. ఆ? గౌరీ. ఏంటి? గౌరీ. ఇది తీసుకో. అరే తీసుకో. అరే తీసుకోమన్నా. ఇది పాద్దే, ఇది పాద్దే. అయ్యో, ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా? అయ్యో పాపం. ఓ, ఇది డెఫినెట్గా కొత్త యాడే. మనమే ఫస్ట్ కాలర్ అనుకుంటా. హలో. హలో సార్, మ్యాట్రిమోనియల్ పేజ్లో మీ యాడ్ చూశానండి. నీ డీటెయిల్స్ కొంచెం చెప్పమ్మా. నా పేరు వెంకటేశ్వరరావు అండి. ఇంజనీరింగ్ అయ్యి 7 ఏళ్ళుగా ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నా అండి. నువ్వు వర్క్ చేస్తున్న కంపెనీ పేరు ప్రెస్ మార్ట్. మీ సొంతూరు నర్సీపట్నం కదూ? అవునండి, భలే చెప్పారు. మీకెలా తెలుసు? నీకు ఇంకా పెళ్లి కాలేదయ్యా? మా పెద్దమ్మాయిని చూడటానికి వచ్చావు. వద్దమ్మా అన్నాను. తర్వాత మా రెండో కూతుర్ని వద్దు మహాప్రభు అన్నాను. ఇప్పుడు మా మూడో కూతుర్నా మమ్మల్ని వదిలేయి తండ్రి, నీకు చచ్చినా ఇవ్వను. మా 4గో కూతురికి పేపర్లో యాడ్డే ఇవ్వను. ఫోన్ పెట్టే. అది కాదండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్. భయ్యా, భయ్యా, హసీనా అక్క బీచ్ చివర్లో ఉంది, వచ్చేస్తుంది. అరే చోటు, ఏ కాంబీ ఠీక్ సే నే కర్తా తూ. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు చెప్పమన్నా. టికెట్కే, నువ్వు లోపలికి పో, నేను చూసుకుంటాను. माशाअल्लाह, बहुत खूबसूरत लग रहा है. शुक्रिया. जन्मदिन मुबारक हो हसीना. वाओ, गिफ्ट. हसीना बहुत बहुत सुंदर है. अच्छा, अब मेरा गिफ्ट तो बुद्धू बना दिया ना. मजाक कर रही थी बाबा. अच्छा ये बताओ, मुझे आज कहाँ ले जा रहे हो? चलो पूरा शहर घूम के आएंगे. चलो. ए छोटू, दुकान संभाल रहे. ठीक है भैया. పయనమే ఈ రోజులా మొదలా మాయని ఓ తీయని కదలా ఆకాశం అలా తాకే తీరుగా ఆనందం ఇలా నీడై చేరగా నీలా కలే తోడై నడవదా ఏమైనా ఏదైనా ఇవాళైన గతాలే రేపుకి గతాలైన నిజాలే గనాటి కథనా సుఖాలైన సుదూరాలు ఉండవు నిషీధైన ప్రభాతాలు రావాలి జానా
మొదట మౌనం ఒకటై పోయేలా ఆశేదో లోలో ఈనాడు తొలిసారిగా తెలిసాయిరా కనువో పని తడి ఊహలే కను తెరచిన కను పాపలో కలరాగవే గలా సుఖాలైన సుదూరాలు ఉండవు నిషేధైన ప్రభాతాలు రావా నిజానా నీలో నీకు నీవు ఏమౌనో తెలుసా నీకు నీలో నీకైనా ఎటు చూసినా ఎటు చేరినా నడిరేగిలో తెలవారునా వెలుగారదు ఎవరాపినా విధి రాతరేగివా దాస్ దిస్ ఈస్ క్లోజింగ్ టైం మేడం ప్లీజ్ మేడం. వన్ మోర్ షాట్ దాస్. సారీ మేడం బార్ ఇస్ క్లోజ్. ఐ లవ్ యూ. నో మేడం సారీ. दिल तो पागल है. ప్లీజ్ మేడం సారీ. Please. టైమ్ ఈజ్ ఓవర్ మేడం సారీ. My time has just started. మేడం సారీ మేడం. మేడం ప్లీజ్ మేడం. Please. మై షిఫ్ట్ ఈజ్ ఓవర్ మేడం ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం క్లోజ్డ్ మేడం. One more shot. Ding ling. ప్లీజ్ మేడం. Take it. No, madam. Please take it. ప్లీజ్ నో మేడం. బార్ క్లోజ్డ్ మేడం ప్లీజ్ మేడం. తీరే పోని రుణమే ఏముందో తోడై నేడు మరలా కలిసిందో గగనాలని భువనాలని కలిపేనులే అనురాగమే మనసాగని మధుమాసమే దరి చేరదాగిలా చూడకుండా వెళ్ళిపోతుంది ఏంట్రా?
నీ అమ్మ కడుపు కాల ఏమిట్లా చూపులు అమ్మా. ప్రతి వ్యధకి ఇక్కడే చూపులు అమ్మా. ఏమిటా సంతకెళ్తున్నాను, ఏం కావాలో చెప్పవే. హే పాప, సరిత ఉన్నారా? నేనే సరిత, చెప్పండి. ఓ నువ్వు కాదు, పెద్ద సరిత. ఓ నానమ్మ, పిలుస్తానుండండి. ఎవరే అది? అదిగో ఆ అంకుల్. ఆడుకుందాం, అది నానమ్మ. థ్యాంక్ యూ. ఎప్పుడైంది? 11 రోజులైంది. ఓ, ఎలా జరిగింది? క్యాన్సర్. ఓహో. 2 years ముందే డయాగ్నోస్ చేశారు. స్టేజ్ 3. ముందే తెలుసు. ఓకే, ఐమ్ సారీ. నేను వచ్చి 1 రోజులు అయింది. తెలిస్తే ముందే వచ్చేవాడిని. నేను ఇక్కడే మా పాత ఇంట్లో ఉంటున్నాను. అన్నీ సర్దుకున్నాక నేనే ఫోన్ చేస్తాను. వెళ్తాను. భోంచేసి వెళ్ళు. మళ్ళీ వస్తాను. టేక్ కేర్. బాబు బాబు ఆయన బాబు, అయ్యా అయ్యా, ధర్మం చేయండి ఆయన. అమ్మా, నాకు ఐఐటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంతా నీ ఆశీర్వాదం వల్లే అమ్మా. నా ఆశీర్వాదం వల్ల కాదు నాన్న, అంతా శ్రీ విద్యానికేతన్ వారి వల్లే సాధ్యమైంది. నీ భవిష్యత్తు సురక్షితమైంది. థ్యాంక్ యూ శ్రీ విద్యానికేతన్. కట్. టేక్ ఓకే. థ్యాంక్ యూ లీసా. అద్దుతానే ఉంటావా? నీ తాత తీసిస్తాడరా? తీసి అపాయింట్మెంట్ ఉంది మ్యామ్. తాజ్ క్యాన్సిల్ చేయం, నాట్ ఫ్రీ. ఇక్కడే చావండి, పిలుస్తాను. నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? అవుట్. కార్తీక్ పెట్టుకోమ్మా. పిజ్జా కార్ రెడీ. శాండ్విచ్ ఏమైనా ఆర్డర్ చేయమంటావా? క్విజ్నోస్ దగ్గర ఒకరిని, సబ్వే దగ్గర ఒకరిని పెట్టి నాకు ఫోన్ చేయి. ఓకే? ఈ సాలడ్ ఓకే? లీజా, Whatever, Vicky. వాట్ డు యు మీన్? What I mean is, this is bullshit. I'm Lisa Smith, India's top model, for heaven's sake. నీకు ఆ విషయం గుర్తుందా లేదా? లీజా, కమ్ ఆన్. అది 10 సంవత్సరాల క్రితం. థింగ్స్ హావ్ చేంజ్డ్. వేకప్ అండ్ లుక్ అరౌండ్ యూ. నీ తర్వాత ఇండియాలో 10 మంది టాప్ మోడల్స్ అయ్యారు తెలుసా? ఈ మాత్రమైనా వర్క్ దొరుకుతుందని సంతోషించు. వీడొకడు. ఓకే, కార్ రెడీగా ఉంది. నువ్వు బయటికి వెళ్ళు. Hi, Zeus. Come here, come here, come here. How are you, baby? Did you miss me? Hey, Lisa. Hi, Priya.
Hey, how was your day? ఏంటది? ఏంటిది what? ప్రియా ప్రియా ఎందుకు వచ్చింది? Priya, nothing. Casual as usual. అది నేను నమ్మాలి. డికే నిన్నే. వాట్స్ గోయింగ్ ఆన్? కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది. ఆర్ యు స్లీపింగ్ విత్ హర్? Like I said, కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది. ఓకే? డికే నిన్నే. That was a $5,000 watch, you stupid bitch. Okay. Vinu. Listen. All right. నీకు అర్థం అవుతుందో లేదో కానీ ఇట్స్ ఓవర్. 5 years. 5 years a very long time. నువ్వు ఎంత తొందరగా వేరే ప్లేస్ చూసుకుంటే అంత మంచిది. The cunning wolf changed his mind and decided to eat 2 months లో ట్రాన్స్ఫర్ పెట్టుకొని అమ్మని నాతో పాటు తీసుకెళ్లాలంటే కష్టం అవుతుందిరా. కొంచెం ఆలోచించు. అమ్మకి ఇప్పటికిప్పుడు యూఎస్ వీసా అంటే ఎక్కడి నుంచి వస్తుందిరా? పేపర్స్ ఫైల్ చేయడానికి 2 months పడుతుంది. నాకు ఆ ఇయర్ లో హాలిడేస్ అయిపోయాయి. అనవసరంగా టెన్షన్ పడుతురా. నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. అరే అదెలా కుదురుతుందమ్మా? ఇంకో 2-3 months లో కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. గుర్తొచ్చింది. ఆ విషయం గురించే మాట్లాడదాం అనుకుంటూ మర్చిపోయాను. పేపర్స్ ఆ టేబుల్ మీద ఉన్నాయి, తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయండి. ఈ ఇల్లు అమ్మకూడదని నిర్ణయించుకున్నాను. అదేంటమ్మా మళ్ళీ మొదటికొచ్చావు? మనొక్క ప్లాటే కాదు, వెనకున్న 4 ప్లాట్లు కలిపి అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇప్పుడు సంతకం పెట్టకపోతే మొత్తం ప్రపోజల్ ఆగిపోతుంది. అమ్మా 6 నెలలు వాడి దగ్గర 6 నెలలు నా దగ్గర ఉన్నావు అనుకో, ఈ లోపు అపార్ట్మెంట్ రెడీ అయిపోతుంది. అప్పుడు మనకి 2 ఫ్లాట్లు వస్తాయి. ఒకటి రెంట్కి ఇవ్వచ్చు, ఒక దాంట్లో నువ్వు ఉండొచ్చు. అజయ్, ఫ్లైట్ టైం అవుతుంది. ఇంకోసారి ఆలోచించమ్మా. సరే అమ్మా, అజయ్ని అలా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మేము ఇంటికి వెళ్తాం. రేపు వీళ్ళకి స్కూల్ ఉంది. పదండ్రా. లేచేసావా? ఈరోజు ఏం డే? సండేకి ఇంకా 2 days టైం ఉంది. ఓకే, గెటప్ కమ్. వాటర్ బాటిల్, మ్యాథ్స్ హోంవర్క్ బ్యాగ్లో పెట్టుకున్నావు కదా. టాబ్లెట్స్ నై ఎన్ని వేసుకోవాలి? లంచ్ అయిపోయిన తర్వాత స్మాల్ టాబ్లెట్ ఒకటి, బిగ్ టాబ్లెట్ ఒకటి. వెరీ గుడ్. బాటిల్లో నీళ్ళు లేకపోతే చిత్ర బాటిల్ తాగు, వేరే ఎక్కడ తాగదు. నేను 4 o'clock వచ్చి నేను పికప్ చేసుకుంటాను. ఓకే, నేను వెళ్ళా. ఈ రోజు కూడా హాస్పిటల్కేనా? డాక్టర్ అంటే ఇంజెక్షన్ ఇస్తుందా? ఎందుకు ఇవ్వదు? హార్లిక్స్ తాగు అంటే తాగవు కదా. తాగకపోతే మొన్న ప్రేయర్లో నీకు కళ్ళు తిరిగాయి కదా, అలాగే మళ్ళీ తిరుగుతాయి. డాక్టర్ అంటే ఇంజెక్షన్ ఇస్తుంది. రేపటి నుంచి రోజు హార్లిక్స్ తాతాడు నాన్న. ప్లీజ్ నాన్న, ఇంజెక్షన్ వద్దు. సరే కావ్య గుడ్ గర్ల్ అయిపోయిందని చెప్పేస్తా, ఇంజెక్షన్ వదిలే. ఓకే, లేట్ అయిపోయింది, వెళ్ళు. ఓకే బాయ్ నాన్న. బాయ్.
5 ఏళ్ళు అవుతుందేమో స్వాతి నాతో అని. మిమ్మల్ని నాన్న అని పిలవడానికి మన ఇంట్లోకి ఒకరు వస్తున్నారు అని. మొన్నే భయంగా మొదటిసారి చేతుల్లోకి తీసుకున్నట్టుంది. అప్పుడే 8 ఏళ్ళు అయిపోయాయా? చెకప్కి మందులకి 500, వేరే టెస్ట్లు ఏమైనా చేస్తే ఇంకో 5, మొత్తం ఒక 1000 డ్రా చేసుకుంటే ఇంకో 20,000 ఉంటుంది. కళ్ళు తిరిగి పడిపోయిందంటే నీరసమే ఉంటుందిలే. 20 నిమిషాలు ఎండలో ప్రేయర్ చేస్తే ఎవరికైనా కళ్ళు తిరుగుతాయి. ఈసారి తిండి దగ్గర మారంచిని చెప్తాను. కావ్యకేం కాదులే కానీ కథ మొదలుపెట్టు. ఏం రాద్దాం? జీవితం 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 ఎంత అందంగా ఉంటుందో అంతే భయంకరంగా ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటుందో డాక్టర్ దగ్గర నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందేమో. కావ్యకి తినడానికి ఏదైనా తీసుకెళ్ళాలి. యాపిల్ యాపిల్ తీసుకెళ్దాం. కాన్సంట్రేట్. జీవితం 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 గురించి రాసేంత అనుభవం నాకుందా? పోనీ నాకు తెలిసిందే రాద్దాం. నాకు తెలిసింది మిగతా వాళ్ళకి అర్థమవుతుందా? చదివేది వాళ్ళే అయినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టే రాయాలి. అలా అయితే వాళ్ళ కథలే రాయాలి. కానీ ఎవరి కథ రాయాలి? చుట్టూ సరిగట్టిగా చూడు. ఈవెన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్యాంటసీస్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ఎంత గొప్ప కాల్పనికైనా పుట్టేది వాస్తవం నుంచే కదా. ఈ జనారణ్యంలో ప్రతి ఒక్కరికి ఒక కథ, ప్రతి కథకి ఎన్నో మలుపులు, ప్రతి మలుపుకి ఎన్నో అనుభవాలు.
ఇంకెవరు దొరకలేదా నీకు? ఆ అమ్మాయిది అసలుకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, గొడవలు అయిపోతాయి. గొడవలు అయిపోతే నచ్చిన మన వదిలేస్తారా? అలా అని ప్రాణాల మీదకి తెచ్చుకుంటామా? అసలు వెనకాల బాడీ గార్డులు చూసావా ఎలా ఉన్నారు? సరేరా, నువ్వు చెప్పినట్టు రేన్ నన్ను చూడకుండా క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతే అలానే చేస్తాను. ఒకవేళ చూస్తే వదిలే ప్రసక్తే లేదురా. ఏంట్రా ఇడు? అసలు ఎన్నిసార్లు చెప్పాలో వీళ్ళకి. హలో ఎడిటర్ గారు, నేను వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావా? ఏ వెంకటేశ్వరరావు? వధువు కావాలను వెంకటేశ్వరరావు అండి. నువ్వా బాబు? ఏదైనా సంబంధం కుదిరిందా? ఎలా కుదురుతుందండి? నా యాడ్ ఎక్కడో మూలన పడేశారు. అయినా గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా యాడ్ ఇస్తున్నానా లేదా? నా అలాంటి లాయల్ కస్టమర్ మీకు ఎక్కడ దొరుకుతాడండి? కొంచెం చూసుకోండి సార్. సారీ బాబు, రేపు ఫ్రంట్ పేజీలో బోల్డ్ లెటర్స్లో వేయిస్తాను. అయినా మనలో మన మాట పేపర్లో ప్రకటించినంత మాత్రం పెళ్ళిళ్ళు జరుగుతాయా? దేనికైనా టైం రావాలి. టైం రావాలా? ఎప్పుడు వస్తుందో ఏంటో. అమ్మా, నానా జాగింగ్కి వెళ్ళావా? ఇప్పుడే వెళ్ళి ఇంటికి వెళ్తున్నాను. ఈలోగా నువ్వు ఫోన్ చేసావు. పొద్దున్నే అబద్ధాలు ఎందుకురా? నిజం చెప్పు. ఇంకా వెళ్ళలేదే, ఇప్పుడు వెళ్తున్నాను. ఒంటి మీద శ్రద్ధ తీసుకోకపోతే ఎలా నాన్న? నీకు 30 ఏళ్ళు వచ్చేలోపే ఆ 3 ముళ్ళు వేయించాలని నేను మీ నాన్న ప్రయత్నిస్తూ ఉంటే నీకు పట్టదేవిట్రా?